పోలీస్ స్టేషన్ లో పేరినాని వీరంగం. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. నాని గారు మాట్లాడుతూ నేనే అధికారంలోకి వస్తే నేనేంటో చూపిస్తాను అని చెప్పి పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. అంటే సిఐపి దుర్భాషణ. పేరినాని గారా ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, బాగుంది. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అటు చూడు బే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. వాళ్ళ కార్యకర్తని వచ్చి డైలీ వచ్చి స్టేషన్ కి రమ్మన్నారని చెప్పి నాని గారు ఎంటర్ అయిపోయారు. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రఫ్ ఆడించేస్తాడు. దా టచ్ కోసుకుపోద్ది. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నువ్వు మనిషివా దెయ్యానివా? ఇప్పుడుదేనా వీడియో ఇది? నేను వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటున్నా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కూటమి ప్రభుత్వంలోనే ఆయన డామినేషన్. ఓకే, జోడించి కొట్టేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అంటే ఆయన డామినేషన్, ఆయన నియోజకవర్గం. అది ప్రభుత్వం ఈ విధానం ఎలా నడుస్తుంది అన్నదానికి ఇది ఒక లైన్. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. వైసీపీ నేతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అధికారంలో మేమే ఉన్నామని చెప్పి అంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఇస్తున్నాడు కదా. మాత్రం తెలియని కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందాం. ఆయన అదే చెబుతున్నాడు కదా, ఈసారి ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. 2.2 అంతకుముందంటే కొట్టి వదిలేసారు అందరినీ, తిరుగులారని వాళ్ళందరినీ. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఈసారి లేపేయటమే. కారుమూరి నాగేశ్వర గారు చెప్పినట్టు ఇంట్లోంచి లాగి వచ్చి నరికేస్తారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. అందుకని ఇప్పటి నుంచే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కత్తులు నోరుతున్నారు. లోకమైపోయారా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఏంటి పేర్నాని గారికి ఆగ్రహం వచ్చింది, పోలీస్ ఆఫీసర్ మీద కూడా బాగా ఫైర్ అవుతూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య వాళ్ళకి ఆగ్రహం కావచ్చు, ఆవేశం కావచ్చు, బీపీ కావచ్చు, చాలా తొందరగా వచ్చేస్తా ఉంటాం. తెలుగుదేశం పార్టీ లీడర్ ఎవరు వెళ్ళి ఈ స్థాయిలో అడిగింది గాని డిమాండ్ చేసింది గాని నేను చూడలా. కానీ వైసీపీ లీడర్ని తీసుకెళ్తే రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, అధికారులందరినీ మాత్రం ఆ రకంగా దౌర్జన్యం చేసి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన